అల్పపీడన వర్షాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో 70% పైగా వరి దెబ్బతింది. కుండపోత వానలతో పంట నాశనమైంది. కోత కోసిన వరికి మొలకరాగా పడిపోయిన పంట కుళ్లిపోయింది. నోటి కాడకూడు దూరమైంది. ఆరుగాలం కష్టం వానపాలై రైతులు రోదిస్తున్నారు. కౌలు రైతులైతే పడిపోయిన పంటను ఒబ్బిడి చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం సముచిత నష్టపరిహారంతో ఆదుకుంటే తప్ప కోలుకోలేమని వేడుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరి రైతు కుదేలయ్యాడు. వర్షాలతో చేతికి వచ్చిన పంటను పోగొట్టుకున్నాడు. రోజుల తరబడి నీళ్లలో పంట నానడంతో 170% కుళ్లి పనికిరాకుండా పోయింది. వరుస దెబ్బలతో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అరకొరగా పండిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో స్పష్టత లేక బోరుమంటున్నాడు. నష్టపోయాము, నాశనం అయిపోయాము. మేము పడిపోయిన దానికి ఇంకా నీళ్లు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఇంకా కదలలేదు. మొక్క వచ్చేసి ఇది అయిపోయింది. అసలు వరి చేను అనేది పనికి రాదు. మా రైతులుగా ఏమి కోలుకోలేమండి. నేను 15 ఎకరాలు స్వర్ణూడి చేనండి. ఈ బురదలో ఉండి మొక్క వచ్చేసి ఉన్నాయండి. వాటిని ఎంత కమ్ముతారో ఏంటో కూడా తెలియదండి. నీరు ఉందండి. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. వర్షాలు తగ్గినా నేటికి పొలాల్లో నీరు బయటికి పోలేదు. వెన్నువిరిగి పడిపోయిన దుబ్బులు, మొలక వచ్చిన పనలు, కుళ్లిపోయిన కంకులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నీటి ఇబ్బందులు అధిగమించి పంట పండించినా చివరికి చేతికి వచ్చిన పంట వానపాలు కావడంతో రైతన్నలు లబోదీబోమంటున్నారు. యంత్రాలతో కోసే వీలులేక కూలీల ఖర్చులు భరించలేక సతమతమవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సైతం అక్కరకు రాక చింతిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉందని, ధాన్యం రంగుమారిందంటూ కేంద్రాలు కుర్రీలు వేస్తుండటంతో కర్షకులకు దిక్కుతోచడం లేదు. కౌలు వచ్చి ఎకరానికి 15 బస్తాలు కట్టాలండి. ఇప్పుడు గవర్నమెంట్ విఆర్ఓ గారు, ఏఈఓ గారు 2 రోజుల నుంచి వచ్చారండి చేలోకి. నష్టపరిహారాన్ని వాళ్ళు రాసి పుస్తకాలు అంచనా వేస్తున్నారండి. మాకు ఇప్పుడు ధాన్యం వచ్చి కింటాకి 1400 రూపాయలు ఉందండి. అంటే బస్తా మేము 75 కేజీలు బస్తాల రూపాయలు అమ్ముతామండి. మాకు 1057 రూపాయలు పడుతుందండి. ఇప్పుడు రంగు వచ్చిన ధాన్యం అనేసరికి గ్రేడింగ్ తగ్గుద్దండి. గ్రేడింగ్ తగ్గి మాకు రేటు తక్కువగా ఇస్తారండి. మాకు ఈ డ్యామేజ్ అయిన ధాన్యాన్ని మద్దతు ధర కల్పించండి. వీలైతే మాకు మామూలుగా ఉన్న ధాన్యాన్ని కూడా కింటాకి మద్దతు ధర కూడా ఇంకా పెంచాలని మేము గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నామండి. పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోయినాయండి ఊహించిన దానికన్నా. మాకు ప్రతి సంవత్సరం యాక్చువల్గా 25,000 అలా అయ్యాయండి. ఇప్పుడు ఈ వర్షాలు పడడం వల్ల 10,000 దాకా పెట్టుబడులు కూడా ఇంక్రిమెంట్ అయినాయండి. దీనివల్ల మాకు బాగా లాస్ అయిపోయామండి. ఇప్పుడు మా మొలకలు కూడా బాగా వచ్చేసినాయండి ఈ సంవత్సరం. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రుణాలు, రాయితీలు వంటి ప్రభుత్వ సాయానికి నోచుకోని ఈ బక్క రైతులు అల్పపీడన వర్షాలతో కుంగిపోయారు. ప్రస్తుతం ధాన్యం అమ్మితే కనీసం కోత కూలి కూడా వచ్చే పరిస్థితి లేక కౌలు ఎలా చెల్లించాలో తెలియక దుఃఖిస్తున్నారు. వెన్ను విరిచిన వానలతో నట్టేటి మునిగిన తమను సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు. ఏటా మాదిరిగా 2-3 వేల సాయం కాకుండా ఎకరానికి 10,000 పరిహారం ఇవ్వాలంటున్నారు. ఈ నవంబర్లో మట్టికి నాశనం అయిపోయి చేలు ఎందుకు పనికి రాకోకుండా పోయినాయండి. ఇప్పుడు అసలు ఎకరానికి 15,000 రూపాయల పైనే నష్టం వచ్చింది. ఎకరానికి కోసి కట్టేసి నూర్చినందుకు దీనికి అవుతుందండి 15,000 రూపాయలు ఇవాళ. కోత కూలీలు కూడా రావేమని అనిపిస్తుంది. అప్పుడు రాసుకెళ్ళిన దాంట్లో సగం కూడా రాలేదు. 2,500 ఇచ్చారు. అసలు ఏ మూలగా అండి ఇవాళ కడితే 2,500 అవుతున్నాయండి. ఇవాళ 25,000 రూపాయలు అవుతుందండి. ఈ సంవత్సరం అన్నీ పెరిగిపోయినాయండి. నేను 4 ఎకరాలు కౌలుకి వ్యవసాయం చేస్తుంటాను. స్వర్ణుడి చేనండి. విపరీతంగా మొత్తం సాపలా పడిపోయింది. ఇప్పటికే 25,000 దాకా ఎకరానికి పెట్టుబడి పెడుతున్నాం. ఇప్పుడు మరింత అదనంగా ఇంకో 4-5 కూలీలు పంతరిగాతకు కానీ, పడిపోయిన చేలను కోతకు కానీ, దాన్ని నూరుతాకు కానీ ఇంకా అదనంగా 2,000-3,000 నుంచి దాకా అవుతుంది. కూలీలు కూడా అదునైన టయానికి కూడా కూలీలు దొరక కూలీలు కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంత ముందల లైలా తుఫాన్లకి, అంత ముందులో వచ్చిన తుఫాన్లకి వేరే ప్రభుత్వాలు కూడా ఇలాగే రాసుకున్నారు, చేశారు, అన్ని జరిగినాయి. కాకపోతే ఏదో నామమాత్రంగా 2,000-3,000తోనే సరిపెట్టారు తప్ప రైతును ఆదుకునే పని అయితే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చేయలేదు. కనీసం చంద్రబాబు నాయుడు ఈసారి మనస్ఫూర్తిగా ఎంత నష్టాన్ని కనీసం రైతులు ఈ విధంగా నేను తృప్తి పడే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. 2,35,216 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. సర్వే నంబర్ల వారీగా పొలాలను ఫోటోలు తీసి ట్యాబులలో సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. త్వరలోనే పంట నష్టం నివేదిక ఇస్తామని చెబుతున్నారు.
నష్ట శాతం ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. వారం క్రితం కోసం చేయాలని మొలకెత్తేసింది, బాగా పడిపోయిన చేలలో కింద కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోయి ఒక 50% డ్యామేజ్. పడిపోయిన చేలు అంటే అన్ని పడిపోయినాయి కాదు, నీరు ఎక్కువ ఉన్న చోట నీరు నిలబడి ఇంకా దాదాపు 2 అడుగుల పైన 3 అడుగుల దాకా నీరు ఉందండి. దీన్ని మేము ప్రభుత్వానికి రిపోర్ట్ రాసి పంపిస్తామండి. ఆలస్యం చేయకుండా సకాలంలో పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు రాసుకుని నివేదికలకే పరిమితం చేయకుండా ఈసారైనా సరైన పరిహారం అందించి కష్టాల్లో కూరుకుపోయిన తమను గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.